యోహాను సువార్త 4వ అధ్యాయము 47వ వచనంలో మన తర్వాత చదువుకుందాము. 47వ వచనంలో ఏం రాయబడిందంటే, ప్రధాని యేసుప్రభు యొద్దకు వెళ్ళి తన కుమారుని బతికించడానికి వేడుకున్నాడు, బతిమాలుకున్నాడు అని 47వ వచనం చెప్పబడింది. 48వ వచనంలో ఏం చెప్పబడిందంటే, సూచిక్రియలను మహత్కార్యములు మీరు చూడకుంటే మీరు ఎంత మాత్రము నమ్మరని యేసుప్రభు 48వ వచనంలో చెప్పాడు. తర్వాత 50వ వచనంలో ఏం రాయబడిందంటే, ఆ ప్రధాని ఇంకనూ బతిమాలుకుంటూ ఆయనను బతిమాలుకుంటూ ఉన్నాడు, ఆగలా, తొందర పెడుతూ ఉన్నాడు. ఇది 49వ వచనం. 50వ వచనంలో ఏం రాయబడిందంటే, యేసు ప్రభు మాట ద్వారా ఆ రోగిని స్వస్థపరిచినట్లుగా రాయబడి ఉన్నది. 51 నుంచి 53 వచనాలు వరకు మనం చూస్తే ఆ ప్రధాని ఆ యొక్క నిర్ధారణ చేసుకుంటున్నాడు, ఎలాగూ బాగుపడ్డాడు, ఏ సమయానికి బాగుపడ్డాడు అనేది నిర్ధారణ చేసుకుంటున్నాడు. కాబట్టి ఈనాడు మనము ఈ వచనాల నుండి కొన్ని విషయాలు మనం చూద్దాం. మొదటిగా మనము 47వ వచనాన్ని చదువుకుందాం. యేసు యూదయ నుండి గలిలయకు వచ్చినని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు చావసిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి ఆయనను స్వస్థపరచవలనని వేడుకొనెను, బతిమాలుకొనెను. హల్లెలూయా. చూడండి, ప్రధాని కుమారుడు బలహీనమై స్థితిలో ఉన్నప్పుడు అతన్ని వేడుకున్నాడు, వేడుకోవడానికి ఆ స్థలానికి వచ్చాడు. అంత మాత్రమే కాదు, చూడండి 49వ వచనం వచ్చేసరికి, చూడండి 49వ వచనంలో, అందుకు ప్రధాని, ప్రభువా నా కుమారుడు చావక మునుపే రమ్మని వేడుకొనెను. చూడండి, అతడు ఒకసారి అడిగి ఉంటాడేమో, ఒకసారి అడిగిన వెంటనే అతడు మౌనం అయిపోలా. అమ్మ, అర్థమవుతుందా? ప్రధాని మౌనంగా ఉండిపోలేదు. ఈయన రాడేమో, ఈయన వస్తాడో లేడో అన్న డౌట్లో ఉండిపోలా. 49వ వచనంకి వచ్చేసరికి ఇంకను ఆయన ఏమనుకుంటున్నాడంటే, ప్రభువా నా కుమారుడు చావక మునిపే వచ్చి నా కుమారుని బతికించు అని వేడుకుంటున్నాడు. కాబట్టి ఈ దినాల్లో మనం చూస్తే యేసుప్రభుని మాటి మాటికి అడగడం అనేది ఒక అలవాటు. ఇది అందరూ కూడా నేర్చుకోవాల్సిన విషయం. యేసుప్రభుని ఒకసారి అడిగి వదిలేసి ఆ దేవుడు చేయట్లే, అదేం జరుగుతుంది అని మనలో మనం ఒక నిర్ధారణకు వచ్చేసి మనం మౌనం అయిపోతాం. కానీ ప్రభు చెప్పేది ఏంటంటే, మాటి మాటికి అడగాలి. అలాగా అడిగితే కొన్ని సాధ్యము కానిది కూడా సాధ్యమయ్యే పరిస్థితి ఉంది అని ప్రభువే చెప్తాడు. ఈ మాట అట్టే పెట్టుకొని మనం లూకా సువార్తలోనికి ఒకసారి వస్తే, లూకా సువార్తలో ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మనము విసుకక నిత్యము ప్రార్థన చేయడానికి ఒక ఉపమానాన్ని ప్రభు చెప్పాడు. 18వ అధ్యాయం, లూకా సువార్త 18వ అధ్యాయంలో ప్రభు చెప్పిన మాట చూడండి. మనందరికీ కూడా ఇలాంటి అలవాటు అనేది మనకు ఉండాలి అనేది ప్రభు చెప్తూ ఉన్నాడు. 18వ అధ్యాయము మొదటి నుంచి చదివితే, వారు విసుకక నిత్యము చేయవలెనని అనుటకు ఆయన వారితో ఒక ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చెను. ఆగిపోయిందా ఆ పెద్ద ఆమె? ఆగిపోయాలా. మాటి మాటికి వచ్చి, అతను ఒక అధికారి, ఇతనికి సాధ్యము అని చెప్పి మాటి మాటికి అతను విసుకున్నా, అమ్మ ఈరోజు కాదులే అని చెప్పి ఆయన ఇసుకున్నా కానీ ఆమె మాటి మాటికి వెళ్ళి గోజారడం వల్ల, చూడండి 4వ వచనం చదివితే, అతడు కొంతకాలము ఒప్పకపోయాను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయో మనుషులను లక్ష్య పెట్టకయో ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక
ఆమె మాటి మాటికి వచ్చి గోజారకుడునట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకునేను. ఏమ్మా, మాటి మాటికి అడగడం వల్ల జరగకూడని పని కూడా జరిగే అవకాశం ఉంది అని ప్రభు తన లేఖనాల్లో చెప్పి ఉన్నాడు. మనకున్న అవసరతలు, మనకున్న అది వ్యాధులైతే వ్యాధి, ఇంకేదైనా సమస్య అయినా, ఏ సమస్య అయినా మనం ప్రార్థన చేసే బాధ్యత మనకు ఉండాలి. అంత మాత్రమే కాదు, అది తీరేదాకా అమ్మా పని జరిగేదాకా మనము అడిగే బాధ్యత కూడా మన మీద ఉంది. ఎందుకు అంటే మాటి మాటికి అడగడం వల్ల కూడా కొన్ని పనులు జరుగుతాయి. ప్రభు దగ్గర ఒక దగ్గర అడిగేసి ఇక అడగబడలేదులే, ఇంకా ఆయన తెలుసు కదా, ఆయన చేస్తాడులే అనుకొని మనం ఏం చేస్తామంటే అడగడం మానేస్తాం. కాబట్టి వాక్యం ఇక్కడ ఉంది. ప్రధాని ఏమంటున్నాడంటే, తన కుమారుడు చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడు, రోగి అయి ఉన్నాడు. అడిగాడు, అయ్యా నా కుమారుడు బలహీనంగా రోగి అయి ఉన్నాడు, మీరు వచ్చి స్వస్థపరచండి అని అడిగాడు. అడిగి మౌనం అయిపోలా. కొంత సమయం చూశాడు, ప్రభు మౌనంగానే ఉన్నాడు. అయితే మరలా అడుగుతున్నాడు. ఇప్పుడు మనం యోహాను సువార్తకు వస్తే అక్కడ మరలా 48వ వచనంలో ప్రభు మాట్లాడాడు. కానీ 49వ వచనంలో మరలా ఏమన్నాడు అంటే, చదవండి 49వ వచనంలో, అందుకు ప్రధాని, ప్రభువా నా కుమారుడు చావక మునుపే రమ్మని ఏం చేశాడు? వేడుకుంటున్నాడు. ప్రభు పిలిచిన వెంటనే ఆయన రాలేదు. కానీ ఈయన మౌనంగా ఉన్నాడా? మరలా అడుగుతున్నాడు, ప్రభువా చావుకు మునిపే రమ్మని వేడుకోవడం అంటే ఏంటయ్యా? బతిమాలుకోవడం. ఈనాడు మనం ప్రార్థనలో ఏం చేస్తామంటే చాలాసార్లు బతిమాలుకోవడం మానేసి ఆర్డర్ వేస్తూ ఉంటాం. ఏమ్మా, ఆర్డర్ వేస్తాం. ఆర్డర్ ఎవరికి వేస్తాము? మన కింద పని వాళ్ళకి వేస్తాం ఆర్డర్, అవునా కదా? ఆ పని చెయ్యి, ఈ పని చెయ్యి, అది తీసుకురా, ఇది తీసుకురా అని చెప్పి ఆర్డర్ వేస్తాం. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు ఈ ప్రధాని? బతిమాలుకుంటున్నాడు. కాబట్టి దేవుని దృష్టిలో మన ప్రార్థనలో చాలాసార్లు మనము ఏం చేస్తామంటే, దేవుని దృష్టిలో దేవునికి ప్రార్థన చేసేటప్పుడు మనం బతిమాలుకునే స్థితిలో ఉండాలి. ఎందుకంటే దేవుడి కంటే మనం గొప్పోళ్ళం కాము. అయ్యా, అర్థమవుతుందమ్మా? దేవుని కంటే మనము గొప్పోళ్ళం కాం. ఆయన కింద ఎప్పుడు మనము ఆయనకు బిడలమే. కాబట్టి మనం ఏం చేయాలంటే బతిమాలుకునే స్థితిలో ఉండాలి, ఆర్డర్ వేసే స్థితిలో ఉండకూడదు. చాలామంది ప్రార్థనలో ఆర్డర్ వేసే వాళ్ళుగా ఉండరు. అలాగ ఉండకూడదు, బతిమాలుకునే. ఎందుకంటే దేవుడు మనకంటే గొప్పవాడు, ఆయన మనకంటే శక్తిమంతుడు, ఆయన మనకంటే గొప్ప ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తి. కాబట్టి ఆయన బలం వేరే, మన బలం వేరే. ఆయన యొక్క శక్తి వేరే, మన శక్తి వేరే. కాబట్టి ఆయనకు అన్నీ సాధ్యం. కాబట్టి ఈనాడు మనం కూడా మన అవసరతలో మన కావాల్సింది మనం ప్రార్థన చేసేటప్పుడు బతిమాలుకునే స్థితిలోనే ఉండాలి. కాబట్టి ఈ ప్రధాన స్థితి ఏంటి అంటే, ఇప్పుడు ఆయన అన్ని రకాల చేయాల్సిన ప్రతిదీ కూడా చేసేసాడు. ఆయన ఏంటి, ఆయన ఏ వైద్యుల దగ్గర తీసుకెళ్లాలో ఆ వైద్యుల దగ్గర చూపించేశాడు. అన్ని ప్రయత్నాలు అయిపోయింది. ఇక ఆయనకి మిగిలి ఉండేది యేసు తప్ప ఇంకెవరు. అర్థమవుతుందా? ఆయనకి యేసు తప్ప ఇంకెవరు కూడా లేరు. చేయగలిగిన సమర్థుడు ఈయనే అని ఆయనలో వచ్చిన విశ్వాసం బట్టి. కాబట్టి ఈనాడు యేసు తప్ప ఆయనకు మరే దిక్కు లేదు. బ్రతికించాల్సింది ఆయన తప్ప ఇంకెవరు కూడా కనిపించలేదు ఆయనకి. ఆ విశ్వాసాన్ని బట్టి ఆ ప్రధాని యేసు ప్రభు యొద్దకు వెళ్ళాడు. ప్రభువా నా కుమారుడు చావుకు మునుపే వచ్చి బతికించు. కనుక 48వ వచనంలో ప్రభు ఏమంటాడంటే, 48వ వచనం చదవండి. యేసు సూచక క్రియలను మహత్కార్యములు చూడకుంటే మీరు ఎంత మాత్రమును నమ్మరని ఆయనతో చెప్పాను. నిజమే, వాస్తవమే. మన జీవితాల్లో దేవుడు ఎన్నో రకాల గొప్ప కార్యాలు, సూచక్రియలు, అద్భుతాలు చేశాడు. అలా చేస్తేనే
మనం ప్రభు యొక్క శక్తి ఏంటో, ప్రభు యొక్క అధికారం ఏంటో మనం గ్రహించి ఈయనే ప్రభు, ఈయనే దేవుడని మనము విశ్వసించాం. సూచక్రియలు, అద్భుతాలు ఎలాగుంటాయంటే వ్యాధుల నుండి బాగుపడడం మాత్రమే కాదు సూచక్రియలు అంటే. వ్యాధుల్లో నుండి, బాధల్లో నుండి, ఈ యొక్క రోగ సమస్యల నుండి బాగుపడము అద్భుతమే. ఇంకా రకరకాల దురాత్మ శక్తుల చేత పీడింపబడుతున్న వారు కూడా యేసు ప్రభువుని విశ్వసించిన వెంటనే ఆ దురాత్మల సహితము వారి నుంచి తొలగిపోయి వారి శాంతి సమాధానాలతో ఉండడము కూడా అద్భుతమే. హల్లెలూయా. అనేక వ్యసనాలతో, అనేక అలవాట్ల చేత బందీలైపోయి ఇక అలవాట్లు మానుకోలేక వాళ్ళు ఎన్నో దుఃఖపడుతున్న సందర్భంలో కూడా యేసు ప్రభుని యొద్దకు ఆశ్రయించి ఆయన యందు విశ్వసించినప్పుడు దేవుడు వారికి కృప అనుగ్రహించి వారి వ్యసనాల నుంచి దూరపరచడం, అది కూడా ఏంటి అంట, అద్భుతమే. హల్లెలూయా. అద్భుతాలు రకరకాలుగా ఉంటాయి, అన్నీ కూడా ప్రభు చేసే అద్భుతాలే. రోగాలు సహితము బాగుపడడం అద్భుతమే. అనేక వ్యసనాల నుండి మనము విమోచించబడి ఉండడము కూడా అద్భుతమే. అనేక దురాత్మల ప్రభావము చేత మనము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుడు వాటిని తొలగించి మనకు తిరిగి సమాధానం ఇవ్వడం కూడా ఏంటి అంట, అద్భుతమే. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మీరు సూచనలను, మహత్కార్యాలు చూడకుంటే మీరు ఎంత మాత్రమును కూడా నమ్మరు. కాబట్టి మన జీవితాల్లో కూడా, మన కుటుంబాల్లో కూడా దేవుడు ఎన్నెన్నో అద్భుతాలు చేశాడు. కాబట్టి ఆయన యొక్క మహత్కార్యాలు మనం చూసి ఆయన్ను యందు మనం విశ్వసించాం. హల్లెలూయా. కాబట్టి మనము 50వ వచనం వస్తే, 50వ వచనం రండి, ఏమంటున్నాడు చూడండి. యేసు నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాటను నమ్మి వెళ్ళిపోయాను. హల్లెలూయా. అప్పుడు దాకా బతిమాలుకున్నాడు ఎవరిని? యేసు ప్రభుని. ప్రభువా, నా కుమారుడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు, మీరు వచ్చి బ్రతకడానికి చేయండి అని వేడుకున్నాడు. యేసు ప్రభు మాటల్లో నుంచి ఎప్పుడైతే నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని ఎప్పుడైతే చెప్పాడో ఆ వ్యక్తి యేసు ప్రభు చెప్పిన మాటను నమ్మి, మరలా చదవండి ఆ మాట, యేసు నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాటను నమ్మి వెళ్ళిపోయాను. హల్లెలూయా చెప్పండి. ఈనాడు ఆ రోగాన్ని యేసు ప్రభు తన మాటల చేత స్వస్థపరిచాడు. అయ్యా, యేసు ప్రభు తన మాటల చేత. యేసు ప్రభు రోగిగా ఉన్న ప్రధాని కుమారుడు దగ్గరికి వెళ్ళలేదు. తాను ఎక్కడ ఏ ఇంట్లో ఉన్నాడో అక్కడికి వెళ్ళి బాగు చేయలేదు. ఇక్కడి నుండి యేసు ప్రభు ఉన్న స్థలము నుండి ఆ రోగాన్ని గద్దించాడు. ఆ రోగాన్ని అతనిలో నుంచి వెళ్ళిపోమని గద్దించగా ఆ రోగం అతనిలో నుంచి వెళ్ళిపోయింది. ప్రభు చెప్పాడు, ఇక నువ్వు వెళ్ళుము, నీ కుమారుడు బతికి ఉన్నాడు. ఆ ప్రధాని యేసు ప్రభు చెప్పిన మాట ఏదైతే ఉందో ఆ మాట యందు విశ్వసించాడు. ఈనాడు రోగాలు స్వస్థపరచబడ్డానికి కారణం ఏంటంటే యేసు ప్రభు మాటల చేత. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు మాటలు ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి. ఆయన వాక్కు చూడండి. కీర్తన గ్రంథంలో ఒకసారి వస్తే, కీర్తన గ్రంథము 33వ వచనంలో రాయబడింది ఏంటంటే, తన మాట సెలవీయగా ఆ ప్రకారం జరుగుతుంది. యేసు ప్రభు మాటల్లో శక్తి ఉంది, యేసు ప్రభు మాటల్లో జీవం ఉంది. ఆయన ఆజ్ఞేయగా ఆయన మాట సెలవిస్తే సమస్తము జరగాల్సిందే అని తన వాక్యం చెబుతుంది. 33వ కీర్తన 9వ అధ్యాయం 9వ వచనం. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యములు సిద్ధపరచబడేను. చూడండి, ఆజ్ఞ ఇవ్వగా
ఆజ్ఞ ఇవ్వగా, యేసు ప్రభు ఉన్న చోటు నుంచి ప్రధాని కుమారుని యొక్క ఆ శరీరంలో ఉన్న రోగాన్ని ఆయన గద్దింపగా, దానికి ఆజ్ఞ ఇవ్వగా ఆ రోగము ఆ వ్యక్తిని విడిచి వెళ్ళిపోయింది. ప్రభు మాటల్లో శక్తి ఉంది. దేవుని యొక్క వాక్కుల్లో బలం ఉంది. ఈనాడు ప్రభు మాటల్లో అంత శక్తి ఉన్నది. చూడండి, ఈ భూమి ఆకాశం అంతా కూడా దేవుడు తన నోటి మాటల ద్వారా సృష్టించాడు. ఆకాశము కలుగునుగాక అని తన నోటి మాటలు సెలవిస్తే ఆకాశము కలిగింది. పైన సూర్యచంద్రులు తన నోటి మాటల ద్వారా కలుగునుగాక అంటే కలిగింది. తన మాటల ప్రకారం జరుగుతుంది. ఈ భూమి మీద ఉన్న ప్రతి చెట్లు చేమలన్నీ కూడా విత్తనములు గల చెట్లు, ఫలవృక్షాలు కలిగిన చెట్లు ఈ భూమి మొలిపించునుగా. కానీ భూమికి ఆజ్ఞ ఇస్తే భూమిలో ఇప్పుడు చూస్తున్న ఈ చెట్లన్నీ కూడా భూమి నుండి మొలిచాయి. అలాగనే జంతువులు, అలాగనే సముద్రంలో ఉన్న మత్స్యములు, చేపలు, ఇవన్నీ కూడా దేని ద్వారా అవన్నీ జరిగాయంట? తన మాటల ద్వారా. తన మాటల్లో అంత శక్తి ఉంది. హల్లెలూయా చెప్పండి. కాబట్టి మరలా దేవుడు మాట సెలవీయగా, 9వ వచనంలో ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం అయింది. ఆయన ఆజ్ఞ ఇవ్వగానే కార్యములు సిద్ధమైన. మరొక వాక్యాన్ని మనం చదివితే కీర్తన గ్రంథం 107వ వచనంకు వస్తే చూడండి, అక్కడ కూడా ఆయన వాక్కును పంపి బాగు చేయువాడై ఉన్నాడు. 107వ అధ్యాయం కీర్తన గ్రంథము 107వ అధ్యాయము చూడండి, మనము 19, 20, 21 వచనం కానీ చదివితే, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. వారు పడిన గుంటల్లో నుండి వారిని విడిపించెను. ఆయన కృపను బట్టి, నరులకు ఆయన చేయు కార్యమును బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. హల్లెలూయా. అంతే కదమ్మా. మనం ఏ కష్టకాలంలో ఉన్నప్పుడు దేవునికి మొరపెడితే ఆ కష్టంలో తీరిన తర్వాత మనం దేవునికి ఏం చెల్లిస్తామంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. చూడండి 20వ వచనంలో, ఆయన తన వాక్కును పంపి బాగు చేసెను. ఆయన బాగు చేసే దేవుడు. ఆయనే స్వయంగా రానక్కర్లేదు. హల్లెలూయా చెప్పండి. మాట సెలవీయగా అది ఎంత దూరమైనా సరే, మాట సెలవీయగా అది ఏ కార్యమైనా సరే, మాటలు సెలవీయగా అది దురాత్మైనా సరే, మాటలు సెలవీయగా అది రోగమైనా సరే, ఆయన మాటకు లోబడాల్సిందే. ఎందుకంటే ఆయన ఒక సృష్టించిన సృష్టికర్త. హల్లెలూయా చెప్పండి. ఈ అద్భుతాలు, ఈ ఆశ్చర్య కార్యాలు, ఈ సూచిక్రియలు ద్వారా ఏమి మనకు తెలుస్తుందంటే, దేవునికి ఉన్న అధికారం ఏంటో మనకి తెలుస్తుంది. దేవునికి ఉన్న బలం ఏంటో మనకు తెలుస్తుంది. ఆయన దేవుడని మనకి తెలుస్తుంది. ఈ సూచిక్రియల ద్వారా మానవుల పట్ల దేవునికి ఉన్న ప్రేమను ఏంటో మనకి తెలుస్తుంది. మానవులు ఆయన్ని గోజారుకుంటే, ఆయన్ని బతిమాలుకుంటే ఆ మానవుల ఎడల దేవుడు చేసే కార్యాలు అద్భుతాలు. హల్లెలూయా. కాబట్టి ఈనాడు మన జీవితాల్లో కూడా ఆనాడు అద్భుతాలు చేసిన దేవుడు ఈనాడు కూడా అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. మనమందరం ఇప్పుడు విశ్వాసమునకు విధేయులయ్యామంటే మన జీవితాల్లో ఎన్ని మేలు జరిపించలే దేవుడు. అయ్యా, ఎన్ని అద్భుత కార్యాలు చేయలేదు, ఎన్ని సూచిక్రియలు చేయలేదు. ఇవన్నీ మనం ఏ విధంగా రక్షించబడ్డాం? ఆనాడు ఆ అధికారి, ఆ యొక్క అధికారి ఏ విధంగా రక్షించబడ్డాడు? ఈనాడు మనం ఏ విధంగా రక్షించబడ్డాం? దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను బట్టి. హల్లెలూయా చెప్పండి. ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు అంటే రోగాల నుంచి బాగుపడడం మాత్రమే కాదు, అది కూడా అద్భుతమే, దేవుడు చేసే అద్భుతం. అలాగనే అనేక దురాత్మలకు దేవుడు సెలవీయగా అది వారి శరీరాల్లో నుండి వెళ్ళిపోవడం. అనేక వ్యసనాలకి గురై
అనేక దానిలో నుంచి బయటపడలేకుండా ఉన్న పరిస్థితుల్లో దేవుణ్ణి ఆశ్రయించిన వ్యక్తి జీవితాల్లో ఆ యొక్క వ్యసనాల నుంచి వారు జయించి సంతోషంగా సమాధానంగా ఉండడం కూడా అద్భుత ఆశ్చర్య కార్యాలు. హల్లెలూయా చెప్పండి. కనుక ఈనాడు దేవుని మాటల్లో ఎంత శక్తి ఉంది. ఆయన మాట సెలవిచ్చాడు, ఇక నువ్వు వెళ్ళుము, నీ కుమారుడు బతికి ఉన్నాడు. ఆయన మాట ఈనాడు మనం వింటున్నాం. ఈనాడు బైబిల్ గ్రంథములో ఉన్నదంతా కూడా ఎవరు మాటలమ్మా? ఈనాడు బైబిల్ గ్రంథములో ఈ 66 పుస్తకాల్లో ఉన్నదంతా కూడా దేవుని మాటలు. ఆ మాటలన్నీ కూడా గొప్ప శక్తివంతమైనది. ఆ మాటల ద్వారానే మనకు జరగాల్సిన ప్రతి మేలు జరుగుతాయి. ఆ మాటల ప్రకారమే మనకు అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి దేవుని మాట ఎంత విలువైనదో మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని మాటలో ఉన్న శక్తిని అంటే ఇంకొకసారి మనం చూద్దాం. ఒక శతాధిపతి, లూకా సువార్త 9వ అధ్యాయానికి వస్తే, ఒక శతాధిపతి దేవుని యొక్క మాటల్లో ఎంత శక్తి ఉందో తెలియజేస్తాడు. లూకా సువార్త 7వ అధ్యాయము మనం చూస్తే 6వ వచనం నుంచి మొదటి నుంచి ఒక శతాధిపతి, ఇక్కడ ఈ శతాధిపతి యొక్క దాసుడు రోగి అయి ఉన్నప్పుడు బాగుపడడం మనం చూస్తాము. ఇప్పుడు మనం అదే పరిస్థితుల్లో అదే విషయంలో దేవుని మాటల్లో ఎంత శక్తి ఉందో మనం చూడబోతున్నాం. 7వ అధ్యాయం 6వ వచనం నుంచి చదవండి. 6వ వచనం. కావున యేసు వారితో ఇట్లనెను, యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన వద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకోవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అందుచేత నీ వద్దకు వచ్చుటకు పాత్రుడని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఈ శతాధిపతికి ఉన్న విశ్వాసం ఏంటంటే, అయ్యా నువ్వు నా ఇంటి దాకా రానక్కర్లేదు, నేను నీ వద్దకి వస్తే నేను ఏదో యోగ్యుడిని నేను అనుకోవట్లేదు, కానీ నీవు ఎక్కడైతే ఉన్నావో అక్కడి నుండియే మాట మాత్రం సెలవిమ్ము. నీ మాట మాత్రం సెలవిస్తే ఆ రోగం ఏదైతే ఉందో అది పోయి నా దాసుడు బాగైపోతాడు. హల్లెలూయా. ఈనాడు దేవుని వాక్యములో ఎంత శక్తి ఉంది, దేవుని మాటలో ఎంత గొప్ప బలం ఉంది అంటే, ఆ మాటలు యందు ఎవరైతే విశ్వసిస్తారో వారి జీవితాల్లో జరిగిన మేలులు, ప్రతి రోగము యేసు ప్రభు మాటలకు లోబడాల్సిందే. కాబట్టి మనకున్న ఇప్పుడు దేనిపైన విశ్వాసం ఉండాలి అంటే దేవుని మాటల పైన. హల్లెలూయా. మన విశ్వాసము అద్భుతాల మీద ఉండకూడదు. అర్థమవుతుందా? మన నమ్మిక అద్భుతాల మీద ఉన్నప్పుడు అద్భుతాలు జరగకపోతే విశ్వాసం పోద్ది. అదే నువ్వు దేవుని మాట పైన ఉంచావనుకో, దేవుని మాట బలమైనది, దేవుని మాట శక్తివంతమైనది. ప్రతిదీ కూడా ఈ సృష్టిలో దేవుని మాట వాక్యం మీదనే జరిగింది, జరుగుతుంది, జరగబోతుంది కూడా. ఆయన వాక్యం మీద నీకు విశ్వాసం కలిగితే నీ జీవితాల్లో మేలు చూస్తావు. హల్లెలూయా. నీ జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు చూస్తావు. నీ జీవితాల్లో గొప్ప దేవుని యొక్క శక్తి ఏంటో చూస్తావు. ఆ ప్రధాని కూడా దేవుని మాట మీద ఎప్పుడు సెలవిస్తాడా, ఎప్పుడు ఆయన మాట ఇస్తాడా అని ఎదురు చూశాడు. ప్రభు చెప్పాడు, ఇక వెళ్ళుము, నీ దాసుడు బాగైపోయాడు అని ఎప్పుడైతే చెప్పాడో, ఆ ప్రధాని దేవుడు చెప్పిన మాట ఎప్పుడైతే చెప్పాడో ఆ మాటను నమ్మి ప్రభు యొద్ద నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం చూస్తే యోహాను సువార్తలో చూస్తే 51వ వచనం నుంచి 53వ వచనం వరకు మనం ఏం చూస్తామంటే, నిర్ధారణ చేసుకుంటున్నాడు, ఎలాగా బాగుపడ్డాడు, ఎలాగా ఆయన తన కుమారుడు బాగైపోయి నిర్ధారణ చేసుకుంటున్నాడు. ప్రభు చెప్పిన మాట తర్వాత 51వ వచనం నుంచి 53వ వచనం వరకు చదవండి. అతడు ఇంకనూ వెళ్ళుచుండగా
అతని దాసులు అతని ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పారు. ఏ గంటకు వాడు బాగుపడసాగేనని వారిని అడిగినప్పుడు వారు, నిన్న 1 గంటకు జ్వరము వారిని విడిచెనని అతనితో చెప్పిరి. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొనెను గనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. హల్లెలూయా. యేసు ప్రభు ఏ గంటకైతే నీ కుమారుడు బాగై ఉన్నాడు అని చెప్పాడో, ఈ తండ్రి తన కుమారుని యొద్దకు చూడడానికి వస్తూ ఉండగా ఈ లోపల వారి ఇంట్లో నుంచి కొంతమంది మనుషులు వచ్చి, అయ్యా నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అని వర్తమానం చెప్పాడు. సంతోషం వేసి ఏ గంటకు వాడు బాగుపడ్డాడో వాళ్ళని అడిగాడు. వాళ్ళు అడిగితే వారు చెప్పిన సమయము నిన్న ఇదే సమయానికి, ఎప్పుడంట 1 గంటకు అని ఆ సమయాన్ని చెప్పినప్పుడు యేసు తనతో ఎప్పుడైతే చెప్పాడో ఆ సమయాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. అమ్మ వింటున్నారా? ఏ సమయం అయితే నీ కుమారుడు బాగుపడ్డాడని ఏ గంట అయితే చెప్పాడో అది మనసులో పెట్టుకొని వీళ్ళు చెప్పిన మాట తీసుకొని అదే సమయానికి యేసు ప్రభు చెప్పాడు అని ఇంకా సంతోషించి ఆ సువార్తను తీసుకొచ్చి వారి ఇళ్ళందరికీ కూడా చెప్పాడు. అమ్మ అర్థమవుతుందా? ఈ వ్యక్తి స్వస్థపరచబడ్డానికి కారణము యేసు ప్రభు అని వారి ఇంట్లోనికి వచ్చి జరిగిన విషయం అంతా కూడా చెప్పాడు. కాబట్టి యేసు ప్రభుని ఆయన పిలవడం, యేసుని కుమారుడు బాగుపడి ఉన్నాడని చెప్పడం, ఇవన్నీ కూడా ఈ జరిగిన విషయాలన్నీ కూడా ఆ యొక్క ప్రధాని తన ఇంటిల్లపాది చెప్పినప్పుడు చూడండి, తనతో పాటు ఎంతమంది నమ్మారంట చూడండి. ఆ మాట 53వ వచనములో, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొనేను గనుక, చదవండి, అతడును అతని ఇంటి వారందరూ ఏం చేశారు? నమ్మారు. యేసు ప్రభు నిజమైన దేవుడని నమ్మారు, ఆయన స్తుతించారు. ఆయన ద్వారానే మన కుమారుడు బ్రతికాడని చెప్పి తన భార్య, తన పిల్లలు అందరూ కలిసి యేసు ప్రభుని విశ్వసించారు. హల్లెలూయా. ఈనాడు మన జీవితాల్లో జరిగే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరగలేదా అంటే చాలా జీవితాల్లో జరిగాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన సాక్ష్యాన్ని ఇతరులకు పంచుకొని మన సాక్ష్యాన్ని మన కుటుంబంలో ఉన్న వారికి కూడా తెలియచేసి దేవుని మహత్కార్యాలు, దేవుని అద్భుతాలు, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలం ఏంటో మనము కూడా తెలియజేసే వారిగా ఉన్నాం. తద్వారా ఇంటిల్లపాది కుటుంబంతో కూడా దేవుణ్ణి విశ్వసించడానికి సాధ్యమవుతుంది. ఆయన చేసిన అద్భుతాలు మనలోనే పెట్టుకుంటే ఎవరు చెప్పగలరు? నీకు జరిగిన మేలు నీలోనే ఉంచుకుంటే ఇతరులకు ఎలాగో తెలుసు? వాళ్ళు ఆపదల్లో పడినప్పుడు వారి కూడా ఒక ఆలోచన వేస్తుంది, ప్రభు యొద్దకు వస్తే బాగు చేస్తాడు. ఎప్పుడు నువ్వు చెప్పినప్పుడు వెంటనే కాకుండా వారు ఇబ్బందుల్లో పడినప్పుడు ప్రభు యొద్దకు రావడానికి ఆస్కారము ఉంది. దేన్ని బట్టి? నీకు జరిగిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, నీకు జీవితాల్లో జరిగిన కార్యాలు నువ్వు ఇతరులకు చెప్పడం వల్ల ఇది సాధ్యమవుతుంది. కాబట్టి ఈ వచనం మనకేం చెప్తుంది అంటే, యేసు ప్రభు చేసిన మేలు ఇతరులకు కూడా చెప్పాలి. కాబట్టి ఈనాడు ప్రధాని కుటుంబంలో జరిగిన విషయాలను బట్టి మన జీవితాల్లో ప్రార్థన చేయడము మానకూడదు. ఏమా? ప్రార్థన చేయడం మానకూడదు. చాలామంది రోజుకి 100 సార్లన్నా ప్రభుని అడిగితే కూడా ప్రభు విసుక్కోడు. అడిగి మనకు విసుగు రావాలి, కానీ దేవునికి మాత్రం విసుగు రాదు కూడా. ప్రభువే చెప్పాడు, మీరు విసుకక ప్రార్థన చేయాలి. మన అవసరతలు తీరే వరకు చేయాలి. జరిగిన తర్వాత దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవుణ్ణి వెంబడించాలి. హల్లెలూయా. కాబట్టి మనము చేయాలి, మన బిడ్డలకు కూడా ప్రార్థన నేర్పించాలి. ప్రభు మార్గంలో వారిని కూడా పెంచాలి. చూడండి, ఈ ప్రధాని ఏం చేశాడు? ఆయనతో పాటు కుటుంబం అంతా కూడా ఏం చేశారంట? ఇంటి వారందరూ
ఏం చేశారంటమ్మా? అమ్మ ఎక్కడ ఉన్నారా? ఏం చేశారంట? నమ్మారు. ఎవరు నమ్మారు? యేసు ప్రభు దేవుడని నమ్మారు. ఈనాడు నీ కుటుంబం అంతా కూడా ప్రభువులోనికి నడిపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మీకు ఉంది అనేది వాక్యము జ్ఞాపకం చేసుకుంటుంది. కాబట్టి మీ బిడ్డలను ప్రార్థన నేర్పియాలి వాళ్ళకి, ప్రభు మీద చిన్నప్పటి నుంచి ఆధారపడడానికి. ఎందుకంటే దేవుడు అడిగితే చూడండి, అడిగితే ఇవ్వగలడు. అది ఆయన మాట ద్వారా ప్రతి కార్యాలు కూడా జరుగుతాయి.